మనింటి వారసుడి కోసం మాత్రమే కాకుండా ఎవరో తెలియని పసివాడి కోసం నీ అమ్మతనానికి దూరంగా ఉండాలనుకునే నీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయగలవొదినా? సరస్వతి వదినికి పుట్టబోయే బిడ్డ కోసం తల్లివి కాకుండా నువ్వెందుకు వదిన దూరంగా ఉండాలనుకోవడం? నీకు బిడ్డ పుడితే మన ఇల్లంతా పండుగే కదా వదిన. ఎందుకు వదిన ఇలా చేసావు? ఎందుకు చెప్పొద్దున, ఎందుకు ఇలా చేసావు? నేను ఏ త్యాగం చేయలేదు, బాధ్యత తీసుకున్నానంతే. సరస్వతికి నేను కాకపోతే ఇంకెవరు పురుడు పోస్తారు? నిజమైన కన్నవాళ్ళెవరో తెలియకపోతే అభం శుభం తెలియని ఆ బుడ్డోణ్ణి ఎవరు చూస్తారు? అది కాకుండా కలుసున్న ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు ఆడవాళ్ళు ఒకేసారి కడుపుతో ఉండకూడదు. సీతగారు చెప్పేది నిజం. ఉమ్మడి కుటుంబంలో ఒకేసారి ఇద్దరు ఆడవాళ్లు కడుపుతో ఉండి బరువు మీద బరువు పడకూడదు. వదిని చేసిన గొప్ప పని తెలియక మన ఇంట్లో ఆడవాళ్ళు నోటుకొచ్చినట్టు వాగారు. వదినా, వెళ్దాం పద. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాం డాక్టర్. సరే సీతగారు. శంకర్, నాని, శ్రవణ్, నా మాట వినండి. నాని, శ్రవణ్ ఆగండి. శంకర్, శంకర్ ఆగండి. దాక్షాయణి, సరస్వతి, దాక్షాయణి, నాని, చిట్టి, శ్రవణ్, సరస్వతి, నేను చెప్పేది వినండి. దాక్షాయణి, ఆవేశపడకండి. దాక్షాయణి, సరస్వతి, చిట్టి. మీరు హాస్పిటల్కి తీసుకెళ్లిన సంగతి అంతటితోనే మర్చిపోండి. అంటే ఏంటొదినా? నిజాన్ని మనసులోనే సమాధి చేసుకుని మా పిల్లలు నీ గురించి అడ్డమైన వాగుడు వాగుతుంటే నోరు మూసుకుని కూర్చోమంటావా? మా వల్ల కాదొదినా. అది కాదు నాని. చిట్టి, ఇంట్లో ఉన్న బాబు గురించి కాకుండా ఏదో తెలుస్తామని బయటికి వెళ్లారు కదా, ఏం తేల్చుకుని వచ్చారు? తేల్చుకుని కాదు, అసలైన కొట్రాలు వదిన కాదు, ఏమాత్రం నీతి లేని మీరని తెలుసుకుని వచ్చాం. శంకర్, ఏంటా మాటలు? నోటికి ఎంతొస్తా అంత అనేయడమేనా? నిన్నన్నదానికి ఇంత ఘాటుగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకపోతే అంతూ పంతూ లేని వీళ్ల నోళ్లకు ఆనకట్ట వేయడం కష్టం వదినా. బయటకు వెళ్లి ఏదో తేలుస్తామనే పంతం పట్టి ఇంటికి తిరిగొచ్చి మా మీద విరుచుకుపడతారేంటి? మీలాంటి బురద పట్టిన బుర్రలకి మా వదిన గొప్పతనం ఇలా చెప్తానే తెలుస్తుందని చెప్తున్నావు. నాని, ఎందుకు గొడవ? ఎందుక కాపుతో? నువ్వంత గొప్ప పని ఏం చేసినావో చెప్తానే కదా మాకు కూడా ఎరికైతుంది.
వదిన గొప్పతనం తెలియడం కాదు, మీ కన్నీళ్లతో ఆమె కాళ్ళు కడిగినా కూడా మీరన్న మాటలకు మీ పాపం పోదు. అబ్బో, మా పాపం గురించి అలా ఉంచండి గాని అంత పుణ్యం కట్టుకునే పని సీతక్క ఏం చేసిందో చెప్తే విని తట్టుకునేంత శక్తి నీకుందా? ఉందో లేదో విన్నాక చెప్తాం. ముందు బిల్డప్ లాపి అసలు విషయం చెప్పండి. మీలాంటి నీచమైన స్వభావాలు ఉన్న వాళ్ళకి మా ఆవేదన అంతకన్నా ఏం అర్థమవుతుందిలేండి. సరస్వతి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆలనా పాలనా చూసుకునే వాళ్ళు మనకెవరూ లేరని, ముఖ్యంగా నీకెవరూ లేరని తనకి గర్భం రాకుండా పెద్దదిన టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఏంటి శ్రవణ్ నువ్వు చెప్పేది? మీలాంటి మనస్తత్వాలు జీర్ణించుకోలేని నిజం. ఏ ఆడది చేయని త్యాగం. మా వదిని మీరన్న మాటలు క్షమాపణతో మాసిపోయావు కాదు. ముగ్గురు వచ్చి ఆవిడి కాళ్ళు పట్టుకుంటేనైనా మీరు చేసిన పాపం కొంతలో కొంతనే తగ్గుతుంది. ఇంకా నిలబడి అలా చూస్తారేంటి? వెళ్ళండి. ఏంటి శంకర్ ఇది? వాళ్ళొచ్చి నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నేను చేసింది ఏమన్నా గొప్ప పనా? నా చెల్లెళ్ళ కోసమే కదా నేను ఈ నిర్ణయం తీసుకుంది. నేను అదే చెప్పాలనుకుంటున్నానక్క. మీ మరుదులకు ఆవేశం ఎక్కువ. చిన్న విషయానికి కూడా భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తారు. నువ్వు గోరంత చేస్తే దాన్ని కొండంత చేసి గొప్పలు చెప్తారు. నువ్వు కడుపు రాకూడదని టాబ్లెట్స్ వేసుకోవడం ఏమైనా గొప్పతనమాక? ఆ మాత్రం దానికి మేము వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల? ఆ అవసరం మాకు లేదు. దాక్షాయణి, ఎందుకండి గొంతు చించుకు నరుస్తున్నారు? 10 మంది దగ్గర గొప్పలకి పోవడానికి అక్క చేసే పనులు ఇందాక మేము గొంతు చించుకొని చెప్పింది. మీరు బయటికి వెళ్ళొచ్చి గొప్ప త్యాగంలా చెప్పారు అంతే. సరస్వతి, వదిన పిల్లలు వద్దనుకునేదే నీకోసం. అందుకోసం ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు వచ్చి వదిన కాళ్ళు పట్టుకుని ఇందాకన్న మాటలకి సారీ అడుగు. ఇది మరీ బాగుంది. నేనేమైనా అక్కకి కడుపు తెచ్చుకోవద్దు అని చెప్పానా? నువ్వు బిడ్డని కనుకుండా నా బిడ్డని చూసుకొని బతిమలాడానా? నేనెందుకు సారీ చెప్పాలి? మర్యాదగా వదినికి సారీ చెప్తారా చెప్పరా? చచ్చినా చెప్పం. పదండి పోదాం. దాక్షాయణి, ఏయ్, సరస్వతి! ఛ! వదినా, వాళ్ళ తరఫున మేం సారీ చెప్తున్నాం వదినా. ఏంటిది శంకర్? నేనసలు వాళ్ళకి సంగతి చెప్పొద్దనే చెప్పాను. మీరే తొందరపడ్డారు. అయినా మీరెందుకు సారీ చెప్తారు? చూడండి, రోగాన్ని బట్టి మందులు వెయ్యాలని తెలుసుకోండి. కోపం వల్ల వాదన పెరుగుతుందే కానీ బుర్రలో ఆలోచన పెరగదు.
మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను బాధ్యత కోసమే పిల్లలు వద్దనుకున్నాను కానీ గొప్ప కోసం కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి, వెళ్ళండి. తనకి గర్భం రాకుండా పెద్దదిన టాబ్లెట్స్ వేసుకుంటుంది. మీలాంటి మనస్తత్వాలు జీర్ణించుకోలేని నిజం ఏ ఆడది చేయని త్యాగం. ఏమండి, కూర్చో సీత. త్యాగానికంటూ ఒక హద్దు ఉండక్కర్లేదా సీత? నేనేం త్యాగం చేశానండి? చేయాల్సిన మంచి పని చేసి ఏమీ తెలియనట్టు ఉండటం నీకే చెల్లింది. నేనంతా విన్నాను. నీకు పిల్లలంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. అలాంటి నువ్వు ఎందుకు పిల్లలొద్దు అనుకున్నావు? నేనేమి శాశ్వతంగా పిల్లలు వద్దనుకోలేదండి. నాకు తప్పకుండా పిల్లలు తర్వాత పుడతారు. ఇంట్లో సమస్యలు తీరే వరకు మాత్రమే అందుకు దూరంగా ఉండాలని అనుకున్నానంతే. ప్రతిసారి కుటుంబం బరువు బాధ్యత నీ మీద వేసుకునే తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తోంది సీత. మీ అనుమతి అడగకుండానే కొంతకాలం పిల్లలు వద్దన్న నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. భలేదానివి సీత. పెద్ద కోడలుగా నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం గొప్పగా ఉంటున్నప్పుడు తప్పు చేశాను అనే బాధ నీకెందుకు చెప్పు? నువ్వు భారీగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఊరుకో మనసా, ఊరుకోవమ్మా, నీవు చేసే మంచి నిన్ను కాచేనే. ఊరుకో మనసా. వామ్మో, ఇంట్లో గొడవలకి తల దిమ్మెక్కిపోయింది. తిరిగి శక్తి పుంజుకోవాలంటే ఈ రాత్రికి మందు తాగాల్సిందే. అవునన్నయ్య, వాళ్ళని తిట్టి వీళ్ళకి సర్ది చెప్పి వీటితోనే సగం టైం సరిపోతుంది. పైగా పార్టీ చేసుకుని కూడా చాలా రోజులైంది. ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు పెట్టే పెంటకి మందునీళ్లు లేకపోతే చాలా మంది మగాళ్ళ పని ఏమైపోయేదో. ఈ రాత్రికి మందు ఫుల్లుగా పట్టించి రిఫ్రెష్ అయి తీరాల్సిందే. అవును, అవ్వండి అవ్వండి, బాగా అవ్వండి. ఏ మాతో పాటు నువ్వవ్వవా? ఈ మధ్యన మా పార్టీలో నువ్వు కూడా చేరావుగా. పని పాట లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటే తాగుతామండి. అరే, నిత్యం అగ్గిరాజుకుంటూ ఇల్లు గొడవలతో బగబగ మండిపోతుంది. దాని మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేయకుండా కడుపులో మందు నీళ్ళు పోసుకుని చల్లబడతానంటారేంటండి? వదిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఎంక్వైరీ కూడా జరుగుతుంది. గొడవ జరగకుండా మేం ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం కదా. అందుకని ఇంకేం చేయాలి మారుతి? పోలీస్ కేసు పెట్టినా మీరు అడ్డుపడినా మీ ఆడవాళ్ళు ఏమన్నా గమ్మునుంటారేటండి? ఏదో ఒక వంకతో సెకలు రేపుతానే ఉన్నారు. చివరికి దేవత లాంటి అమ్మగారి మీద కూడా దుమ్మెత్తిపోశారు. అయ్యగారి పరువు మీద మచంటంగా ఉందే. బాబు సంగతి ఏదో ఒకటి తేల్చండి.
అసలు సంతోషంగా ఉంటే మందు ఎప్పుడైనా తాగొచ్చు. అన్నయ్య మారుతి అలాగే అంటాడు కానీ మందు ప్రోగ్రాం మాత్రం క్యాన్సిల్ చేయకండి. వద్దులేరా, మన ఆడాలే కాదు, బాబు సంగతి తేలకపోతే పనోడు కూడా మన మీద పడి తొక్కేలా ఉన్నాడు. పార్టీ మనం ఎప్పుడైనా చేసుకుందాం. ఈ మారుతి ఏ పనికైనా పానకంలో పుడకలు అడ్డుపడుతూనే ఉంటాడు. ఛ! నువ్వు కడుపు రాకూడదని టాబ్లెట్స్ వేసుకోవడం ఏమైనా గొప్పతనమా అక్క? నేనేమైనా అక్కకి కడుపు తెచ్చుకోవద్దు అని చెప్పానా? నువ్వు బిడ్డని కనుక్కుంటా నా బిడ్డని చూసుకొని బతిమలాడానా? శంకర్, శంకర్, శంకర్ ఆగు. పిలుస్తున్నా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? డాక్టర్ నమస్తే. నమస్తే, కూర్చోండి. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? అలాగే ఉంది, ఏ మార్పు లేదు. బిడ్డ కావాలి అని అడుగుతుందా డాక్టర్? కన్నతల్లి బిడ్డ గురించి అడగకుండా ఎలా ఉంటుంది? పసికందు దూరంగా ఉండడం ఏ ఆడదానికైనా బాధే. అదెంత నరకమో సాటి ఆడదానిగా నాకు తెలుసు. నిజమే డాక్టర్, కానీ పరిస్థితుల వల్ల బిడ్డ దూరంగా ఉందని చెప్పాలని చూస్తున్నారు గాని వీలున్నంత త్వరగా బిడ్డని అమ్మఒడికి చేర్చండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. సరే డాక్టర్. ఒకసారి తనని చూస్తారా? వద్దు, ఇప్పుడొద్దు డాక్టర్. నేను కనబడితే తన బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. వెళ్ళొస్తాను. తను జాగ్రత్త. సరే అండి, వస్తాను డాక్టర్. అలాగే. వీలున్నంత త్వరగా బిడ్డని అమ్మఒడికి చేర్చండి. వదిన ఫోన్ చేస్తుందేంటి? హలో వదినా. శంకర్, పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎక్కడికి వెళ్ళా? ఒక ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను వదినా. మరి వెళ్ళిన పని అయిందా? ఇప్పుడు కాదు వదినా, తర్వాత అవుతుంది. మరి ఇంటికి వచ్చేస్తున్నావా? బయలుదేరుతున్నా వదినా. సరే.
నమస్కారం సీతమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రామరాజు గారు ఇంట్లోనే ఉన్నారా అమ్మా? ఉన్నారు, పిలుస్తాను. ఏమండి, పంతులు గారు వచ్చారు. ఏంటి సీత? నమస్కారం రామరాజు నమస్కారం గారు. పంతులు గారు, కూర్చోండి. ఈ బాబు ఎవరమ్మా?